గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దివ్యాంగులకి ఇంద్రధనస్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వినికిడి లోపం వారికి బాపట్ల ప్రత్యేక డిగ్రీ కళాశాల అంటే దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధి నామినేట్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే ఎక్సాఫిషియల్ మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు. వారు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తాం. ఇందుకు 19 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలకు అందుబాటులోకి తీసుకొస్తాం. బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోని ఇల్లు కేటాయిస్తాం. వినికిడి లోపం ఉన్న వారికి బాపట్ల ప్రత్యేక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రత పింఛను పంపిణీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతికి చట్టబద్ధత, రాష్ట్ర విభజన చట్టం 2014 సవరణ, న్యాయశాఖ ఆమోద ముద్ర, కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందట చర్యలు ప్రారంభించింది. దీనికి ఎప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం గెజిట్ విడుదల చేస్తారు. విభజన తర్వాత ఏపీ రాజధానికి అమరావతిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసింది. 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అక్కడ అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్ద ఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయి నాడు సీఎం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమరావతిని ముందుకు తెచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జనసేన పంచసూత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పంచాయతీ నుంచి లోక్సభ స్థానం వరకు 5 సభ్యులతో కమిటీలు, 1 లేదా 2 వీర మహిళలకు స్థానం, పార్టీ నిర్మాణ, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్దేశం. జనసేన నాయకులు శ్రేణులు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. వారి ప్రాంత అభివృద్ధిలో అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా శ్రేణులను ముందుకు తీసుకెళ్దామని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, శాసనసభ, లోక్సభ, నియోజకవర్గాల స్థాయిలో 5 సభ్యులతో కమిటీలు నియమించాలన్నారు. వారి పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు అభివృద్ధి పనుల్లోనూ భాగస్వాములు చేయాలని ఆదేశించారు. ప్రతి కమిటీలోనూ మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి. 1 లేదా 2 వీర మహిళలకు స్థానం కల్పించాలని నిర్దేశించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 5 సభ్యులతో కమిటీ నియమించాలని, పనితీరుని మదింపు చేసి ఆ ప్రకారం ఇతర కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం, లంచాల సొమ్ము, మనీ లాండరింగ్ చేసింది పల్గోటా సోదరులే. అప్పట్లో వారిని సంప్రదించిన ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, పలుకుబడి గల వ్యక్తులు 100 కోట్లు రూటింగ్ చేయాలని ఆదేశం. ప్రతిగా 4% కమిషన్, అందులో 0.25% అనిల్ చోప్రాకు. ముంబై వ్యాపార రోనక్ రిబాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో వైకాపా ముఠా కొల్లగొట్టిన లంచాల సొమ్ములో 78 కోట్లు ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని బస్రాజ్ పల్గోట అలియాస్ పూనంబాయ్, అతని కుమారులు చేతన్ కుమార్ పల్గోట, రోనక్ కుమార్ పల్గోట రూటింగ్ చేశారని సిట్ దర్యాప్తులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన రాజకీయ నాయకులు, అత్యంత పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు మనీ లాండరింగ్ కోసం అప్పట్లో వీళ్ళని సంప్రదించేందుకు ప్రతిగా 4% కమిషన్ చెల్లించినట్టు వెల్లడైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతుల్లో పిఎల్జీఏ కంపెనీ నెంబర్ 2 కమాండర్ వెల్ల. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతేవాడ సరిహద్దు అడవుల్లో బుధవారం భద్రతా బలగాల మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఘటనలో 3 DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు సైతం మృతి చెందారు. మరో 2 జవాన్ల గాయాలయ్యే. ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పశ్చిమ బస్తర్ ప్రాంతంలో బైరంగఢ్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అంది. దీంతో 2 జిల్లాల నుంచి DRG, STF స్టేట్ టాస్క్ ఫోర్స్, కోబ్రా బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు కాల్పులు జరగగా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మాకు సమాచారం అందింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎదురుకాల్పులో బీజాపూర్ జిల్లా DRG జవాన్లు మోను, వడాడి, దుకారు, గోండే, రమేష్ సోడి మరణించారు. సంఘటన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు LMG మిషన్ గన్, AK-47 రైఫిల్, SLR స్వాధీనం చేసుకున్నామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 21,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్ర ప్రతిపాదన కేంద్రం ఆమోదం. 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ చేపట్టేది కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులను 2026-27 బడ్జెట్లో కేటాయించేందుకు కేంద్ర ఇంధన శాఖ అంగీకరించింది. ఈ కారిడార్ ఏర్పాటుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1200 సర్క్యూట్ కిలోమీటర్ల HT విద్యుత్ లైన్లు వేస్తారు.
ఈ ప్రతిపాదన దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే అనుమతించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో సమాచారం ఇస్తే $50,000 FBI నిందితుడు హమీద్ని అప్పగించాలని భారత్కు వినతి. అమెరికాలో 2017లో ఆంధ్రప్రదేశ్ చెందిన శశికళ నర్రా తన కుమారుడితో పాటు హత్యకు గురైన కేసులో నిందితుడు నజీర్ హమీద్ ఆచూకీ తెలిపిన వారికి $50,000 పారితోషికం ఇస్తామని యూఎస్ఏకి చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ భారత్కు పరారైనట్టు అక్కడ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను భారత్లో ఉన్నాడని, అరెస్టుకు వారెంట్ని జారీ చేసినట్టు FBI తెలిపింది. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఈ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితురాలి భర్త హనుమంతరావు కార్యకలాపాలపై నిఘా ఉంచినట్టు బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. భారత్లో ఉన్న హమీద్ని తిరిగి అమెరికాకి తీసుకొచ్చేందుకు ఆ దేశ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ, యుఎస్లోని భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు. హమీద్ అప్పగింతకు భారత ప్రభుత్వ సహాయం కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రాజెక్టుల ధరలు పెంచుతూ పోతే డిపిఆర్లు ఎందుకు? అధికారులను ప్రశ్నించిన ప్రజాపద్దుల కమిటీ సాగునీటి ప్రాజెక్టుల పనులు ప్రారంభించాక వాటి ధరలు పెంచుతూ పోతే వాటిని ప్రతిపాదిస్తూ ముందుగా రూపొందించే డిపిఆర్లకు విలువే ఉందని ప్రజాపద్దుల కమిటీని అధికారులను ప్రశ్నించింది. పట్టిసీమ, గాజుల దిన్నె, గుంటూరు ఛానల్, వేదవతి తదితర ప్రాజెక్టుల పనులపై కాగులేవనెత్తిన అభ్యంతరాలు ఈ కమిటీ బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై సమీక్షించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి జియో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు, అవును అదాని విశాఖ గూగుల్ని తెచ్చాం, గూగులే డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం. అసలు డేటా సెంటర్ నిర్మిస్తోంది అదానిని. డేటా సెంటర్ కేటాయించి 480 ఎకరాలు తిరిగి అదానికి ఇస్తూ తాజాగా జియో ఈ ఏడాది అక్టోబర్లో గూగుల్కి భూమి కేటాయిస్తున్నట్టు నమ్మిస్తూ జీవో జారీ. 2 నెలలు తిరగకుండా అదానికి బదలాయింపు. బాబు క్రెడిట్ చోరీనా మజాకా నివ్వెరపోతున్న ప్రజలు. వైఎస్ జగన్ క్రెడిట్ రాకూడదని బాబు బృందం పన్నిన పన్నాగ గుట్టురట్టు. 7 కోట్ల మంది ప్రజల చెవిలో చంద్రబాబు పువ్వులు. జగన్ తెచ్చిన అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటూ 1,00,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో విశాఖ గూగుల్ వస్తుంది. మేమే తీసుకొస్తున్న డేటా సెంటర్ ఏర్పాటు గంత మాదే అంటూ ఇచ్చినటువంటి జీవో. అలాగే గూగుల్ విశాఖ కేటాయించిన 480 ఎకరాల భూమి అదానికి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో అదాని భాగస్వామితో గూగుల్ ప్రాజెక్టు గూగుల్కి విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానికి బదలాయిస్తున్న గూగుల్ ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్ట్నర్ అదానికి వర్తింపజేస్తున్నాం అన్నటువంటి జీవోని ఇక్కడ హైలైట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అంటూ 12 మంది మావోయిస్టుల మృతి, 3 డిఆర్జీ జవాన్లు కూడా, మరో 2 గాయాలు, కూమికి ముమ్మరం చేసినటువంటి పోలీస్ బలగాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోగులతో చెలగాటం అంటూ కాకినాడ జీజీహెచ్లో కాలం చెల్లిన కిట్లతో స్క్రబ్ టైఫస్ పరీక్షలు, కోవిడ్ సహా ప్రాణాంతక రోగ నిర్ధారణకు ఎక్స్పైరీ రియేజెంట్ల వినియోగం, ప్రజలు వైద్య ఆరోగ్య శాఖను దోపట్టించి రిపోర్ట్లు, విఆర్డిఎల్ ల్యాబ్ నిపుణుడి నిర్వాహకం, రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలోని ఆ ఉద్యోగి బరితెగింపు, ఫోరెన్సిక్ వైద్యులు మృతుడి కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు, స్టేట్ పోర్టల్లోనూ ఈ కాకి లెక్కలే అప్డేట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి. తిరుపతి జిల్లా చిట్టమూరులో 27.6 సెంటీమీటర్ల వర్షం, గోడకూలి వృద్ధురాలు దుర్మరణం, అల్పపీడనంగా మారిన దిత్తా తుఫాను, మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొండపోత వర్షాలు కురిసే. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఎదగల్లో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్లో 19.6, నెల్లూరు జిల్లా మునుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నివురుగప్పిన నిప్పుగానే కర్ణాటకం. మంగళూరులో నినాదాల మంటలు, కేసీ వేణుగోపాల్ ఎదుట గళమెత్తి డీకే వర్గం. అనంతరం సిద్ధరామయ్య మద్దతుదారుల నినాదాలు. కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం ఇంకా సద్దుమణిగినట్టు కనబడడం లేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ చర్చలతో వివాదానికి బ్రేకులు పడ్డాయని సంకేతాలు ఇచ్చిన వారి మద్దతుదారులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మంగూరు విమానాశ్రయం ఇరు వర్గాల బల ప్రదర్శనకు వేదికగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 38,000 ఇస్తేనే మ్యూటేషన్, రైతును డిమాండ్ చేసిన వీఆర్ఓ. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. పొలం మ్యూటేషన్కు వీఆర్ఓ రైతును లంచం అడిగిన ఘటన అనంతపురం జిల్లా నారసల మండలం దుగుమరిలో జరిగింది. దుగుమరి రెవెన్యూ గ్రామ పరిధిలో రంగాపురానికి చెందిన రైతు నాగార్జున సర్వే నెంబర్ 90/2లో 4 ఎకరాల పొలం ఉంది. దీని మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా వీఆర్ఓ వెంకోబరావు రైతును 38,000 ఇస్తే మ్యూటేషన్కి సంతకం చేస్తానని తెగేసి చెప్పారు. నాగార్జున 10,000 ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ వీఆర్ఓ ససేమిరా అన్నారు. తహసీల్దార్ ఆర్ఐకు మీరు ఏమి ఇచ్చుకుంటారో నాకు తెలియదు, నాకు మాత్రం 38,000 ఇస్తేనే సంతకం పెడతా, గతంలో 10,000 ఇచ్చారు, అది కూడా ఆర్ఐకి ఇచ్చాను, నా సొంత డబ్బు 5,000 ఖర్చు పెట్టుకున్నా, మధ్యలో మేడంకి 3,000 ఇచ్చా, మొత్తం మీద దాదాపు 18,000 ఖర్చు పెట్టుకున్నా, ఇప్పుడు మీరు 38,000 ఇస్తేనే సంతకం పెడితే ఇంకా ముందు మీకు చాలా పని ఉంటుంది, ఆ పని అంతా ఫ్రీగా చేస్తా, డబ్బు ఇవ్వకుంటే ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళిన పెండింగ్ పెట్టిస్తా అని వీఆర్ఓ రైతును ఫోన్లో బెదిరించారు. ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు నాగార్జున వెంకటపతి మీడియా ముందుకు వచ్చారు.
వీఆర్ఓ వెంకోబ్రావు లంచం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ అంశంపై తహసీల్దార్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో విన్నామని, వీఆర్ఓను విచారించక వాయిస్తుంది కాదని చెప్పారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. బెట్టింగ్కి బానిసై అప్పులు ఎక్కువై యువకుడి బల్వార్ మరణం ఒకటి, అలాగే ఎంపీటీసీపై టీడీపీ నేతల హత్యాయత్నం, ముసుగులు ధరించి కర్రలతో దాడి తీవ్రంగా గాయపడ్డ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయంగా ఎదుగుతుండడంతో పార్టీలోకి రాకపోవడంతో నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. తమ ఆధిపత్యమే ఉండాలని దుర్బుద్ధితో దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల మండలం కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు హరినాథ్ రెడ్డిని చంపేందుకు యత్నించారు. బుధవారం ఉదయం వ్యవసాయ కూలీ లక్ష్మణతో కలిసి హరినాథ్ రెడ్డి పొలానికి వెళ్తుండగా ముసుగు ధరించిన 6 దుండగులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కూలీలు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన హరినాథ్ రెడ్డిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నట్టు హైలైట్ చేశారు. టీడీపీ నేత భూమాయ అంటూ చనిపోయిన పంచాయతీ కార్యదర్శి సంతకం పోర్జరీ, 8 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మాణం, తనకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడంటూ బెదిరింపులు అంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లద్దపుట్టిలో టీడీపీ నాయకుడు భూమాయ వెలుగులోకి వచ్చి చనిపోయిన పంచాయతీ కార్యదర్శి సంతకం పోర్జరీ చేసి 8 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేపట్టాడు. ఇదేమని అడిగితే తనకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడంటూ బెదిరింపులకు పాల్పడుతుండే. దీనిపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని బాధితుడు పెదిని చంద్రారెడ్డి వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రైతు ఉత్పత్తులకి గ్లోబల్ బ్రాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అరక్కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక, పంటను వినియోగదారులు అమ్మేల చర్యలు, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చని వాళ్ళ భూమికి నిషేధిత జాబితాలో సొంతదారుల హక్కులను అడుగు పోగొట్టారు, అవన్నీ సరి చేస్తున్నాం, సంజీవన తెస్తున్నాం, రైతన్న మీకోసంలో చంద్రబాబు వెల్లడి, తూర్పులో నల్లజర్ల సభలో నొలక మంచంపై కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం మాట్లాడేటటువంటి సందర్భంలో క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడితే పోతుందేమో, కాకపోతే చేసుకోరు, ఒక అభాండం మోపాలన్నటువంటిది. జగన్ అందరి దానికి వీళ్ళకంటూ ఎవరిది 22A పెట్ట 22A పెట్టిన దాన్ని విముక్తి చేశాడు. మళ్ళీ 22A పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఆంధ్రజ్యోతి రాసింది 60 సార్లు, ఇంకా ఎందుకు విముక్తి చేయట్లేదు అంటూ. ఎవరి భూమిని వాళ్ళకే ఇచ్చేసినటువంటి జగన్ది ఆపారు అన్నటువంటి విషయాన్ని దాచేస్తున్నారు అన్నమాట. అయితే నేడే భారత్కి పుతిన్ అంటూ రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధాని ఇచ్చే విందుకు హాజరు. రేపు మోడీతో హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యే చర్యలు, ఎనర్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐతో 5 అంచెల భద్రత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ దౌత్యవేత్తల తీరు అభ్యంతరకరం అంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకే రాయబారుల వ్యాసాన్ని తప్పుపట్టిన విదేశాంగ రష్యాను విమర్శిస్తూ ఓ భారతీయ పత్రికల వ్యాసం, పుతిన్కి శాంతి నెలకొల్పే ఆలోచనే లేదని ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే వైట్ మనీగా 78 కోట్లు అంటూ మద్యం ముఠా పెద్దల కోసం మార్చిన చాముండా బులియన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.